ఉదయకాల ప్రార్థన. సర్వోన్నతుడా, సకల సృష్టికి కారణభూతుడా, ఆకాశం మీ సింహాసనం, భూమి మీ పాదపీఠము అని సెలవిచ్చిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ యొక్క దివ్యమైన నామాన్ని బట్టి స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము. తండ్రి, గతించిన రాత్రి కాలమంతా మీ బిడ్డలమై ఉన్న మమ్మల్ని అందరినీ కూడా రక్షించి కాపాడి భద్రపరిచినందుకు స్తోత్రాలు. మంచి నిద్రతో మమ్మల్ని సంతృప్తిపరిచినందుకు వందనాలు. మాకు కావలసిన ప్రతి వాటిని భద్రపరిచినందుకు కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాము. తండ్రి, ఈ ఉదయకాల సమయంలో ఈ రోజును చూడలేక ఎంతోమంది గతించిపోయారు తండ్రి. అయినప్పటికీ మమ్మల్ని ప్రేమించి మాపై కరుణ చూపి మీరు అనుగ్రహించిన ఈ యొక్క నూతనమైన దినాన్ని బట్టి వందనాలు అయ్యా. ఈ యొక్క నూతన నెలలో కూడా మాకు ప్రవేశమును దయచేసినందుకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఈ జూలై మాసం అంతటిలో కూడా మీ కాపుదల మాకు అనుగ్రహించబోతున్నందుకు కోట్ల వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ప్రసంగి గ్రంథము 3వ అధ్యాయము 1వ వచనము, ఆకాశము క్రింద ప్రతి ప్రయత్నమునకు సమయము కలదు అని లేఖనాల ద్వారా ఈ ఉదయకాలంలో మాకు సెలవిస్తున్న దేవా, స్తుతులనైనా. అవును ప్రభువా, ఈ లోకంలో స్టార్ట్ చేయాలనుకున్న ప్రతి ప్రయత్నానికి కూడా, విజయం పొందాలనుకున్న ప్రతి పనికి కూడా ఒక సమయం ఉంటుందని, ఆ సమయంలో మేము కార్యమును చేసినట్లయితే సఫలత పొందుతామని, ఆ సమయం అనుగ్రహించేది కూడా మీరేనని తండ్రి లేఖనాల ద్వారా సెలవిస్తున్నారు. అయా, ఎవరైతే ఈ రోజున అయా వారి ప్రయత్నాల్లో విఫలమవుతున్న వారుగా ఉన్నారో, అయా వారి ప్రయత్నాల్లో తండ్రి ఆటంకాలు ఎదురు చూస్తున్న వారుగా ఉన్నారో, వారందరినీ దర్శించండి. వారికి ఆ సమయాన్ని దయచేయమని, బిడ్డలు ప్రతి వాటిలో విజయం చూసి సక్సెస్ అవ్వలాగున ఆశీర్వాదాలు వారి ఎడల కుమ్మరించమని బ్రతిమాలుకుంటున్నాం దేవా. థ్యాంక్ యూ లార్డ్. అదేవిధంగా ఈ ఉదయాన ఎంతోమంది బిడ్డలు ప్రభువా పలు ప్రాంతాల నుంచి ప్రార్థనలు ఏకీభవిస్తున్నారు. అయ్యా, వారందరిని బట్టి అడుగుతున్నాము, పేరు పేరున ప్రార్థన చేస్తున్నాము. వారి కుటుంబాలను, వారి బిడ్డలను దీవించండి, ఆశీర్వదించండి నాయన. వారి హృదయ ఆలోచనలను ఎరిగి ఉన్న దేవుడవు తండ్రి, వాటన్నిటినీ కూడా మీ చిత్తానుసారముగా వారి జీవితంలో జరిగించమని బ్రతిమాలుకుంటున్నాము. అయ్యా, చేస్తున్న ఉద్యోగ వ్యాపార పరిచర్యలన్నింటినీ కూడా దీవించండి. ఏ బిడ్డ కూడా ఈరోజు వెనకబడిపోకుండా మేమందరము కూడా ముందుకు వెళ్ళేవారిగా, మా పనుల్లో మేము విజయాలను చూసేవారుగా మమ్మల్ని ఆశీర్వదించండి తండ్రి. అయా, ప్రార్థిస్తున్నాం. ఎవరైతే నూతన కార్యాలు ప్రారంభిస్తున్నారో వారికి మీరు తోడై ఉండండి తండ్రి. శుభకార్యాలు చేస్తూ ఉన్నారో నాయన, వారిని దీవించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయా, అదేవిధంగా మా యొక్క ప్రతి మార్గంలో మీ రక్షణ దయచేయమని బ్రతిమాలుకుంటున్నాం. మా రాకపోకలలో మీ యొక్క దేవదూత కంచె దయచేస్తానన్న దేవుడవు నాయన. అయ్యా, ఈరోజంతా మేమందరము కూడా, మాలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా సురక్షితమైన ప్రయాణాలు కలిగి ఉండలాగున మీ కృప కుమ్మరించండి. ఎవరు కూడా తండ్రి ఎటువంటి ప్రమాదాల బారిన పడకుండా రక్షణ దయచేయమని ప్రార్థిస్తున్నాం. అదేవిధంగా ఈ రోజున తండ్రి గృహాలలో ఒంటరిగా ఉంటున్న వారు ఉన్నారు, వారందరికీ మీ కంచె కాపుదల దయచేయండి. ఈ రోజున ఎవరైతే ఎగ్జామ్స్కి, ఇంటర్వ్యూస్కి వెళ్తున్నారో వారిని తగిన జ్ఞానముతో, జ్ఞాపక శక్తితో నింపమని ప్రార్థిస్తున్నాము నాయన. ఎవరైతే తండ్రి రిపోర్ట్స్ కొరకు హాస్పిటల్స్కి వెళ్తున్నారో వారికి అనుకూలంగా రిపోర్ట్ ఉండడానికి, వారికి అనుకూలంగా తండ్రి అక్కడున్న పరిస్థితులు మార్చబడడానికి సహాయము దయచేయండి నాయన. ప్రభువా, ఈ రోజున మీరు ఇచ్చిన సమయాన్ని బట్టి మీకు స్తుతులు చెల్లించుకుంటున్నాము. ఈ రోజున మాకు ఏదైతే అవసరం ఉన్నదో వాటన్నిటిని బట్టి ప్రార్థన చేస్తుండగా ప్రతి అవసరతను తీర్చండి. మాలో ఉన్న ప్రతి ఒక్కరికి ఆరోగ్యమును, ఆర్థిక పరిస్థితిని, ఆత్మీయతలో ఎదుగుదలను దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయా, ఈ రోజున శాంతితో, సమాధానంతో మా జీవితము కొనసాగించే కృప దయచేయండి. అయా, వ్యర్థమైన మాటల చేత, వ్యర్థమైన తలంపుల చేత, వ్యర్థమైన ఆలోచనల చేత ఈరోజు మేము తప్పిపోకుండా మీరే మాకు జ్ఞానం దయచేయమని, మా యొక్క ప్రతిక్రియ మీ నామానికి మహిమకరంగా మీరే మార్చుకోమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. అదే విధముగా బర్త్డేలు, యానివర్సరీలు సెలబ్రేట్ చేసుకుంటున్న ప్రతి ఒక్క బిడ్డను బట్టి అడుగుతున్నాం, వారందరికీ మీరు తోడై ఉండి కాచి కాపాడమని. అయా, మేమందరము కూడా కొందరికైనా మీ యొక్క రాజ్య సువార్తను ప్రకటిస్తూ కొందరినైనా అగ్నిలో నుంచి రక్షించే వారిగా మీ సన్నిధిలో మమ్మల్ని సాక్షులుగా నిలవబెట్టుకోమని యేసుక్రీస్తు వారి అత్యున్నతమైన నామంలో ఈ ప్రార్థన అడుగుతున్నాము తండ్రి. ఆమెన్.